నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటల రాజేందర్. నా కొడుకు ఏంద్రా అది? ఏంద్రా అది? ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన, ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు ఏంద్రా అది? ఏంద్రా అది? ఏం మాటలు ఈటల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏంద్రా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి, నువ్వు కూడా నోరు జారేసినావు. ఏ పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక సీనియర్ నాయకుడు లెక్కల లేవు, ఎంపీ లెక్కల లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవరు రా? నీకు ఏం మాటలు రావి? ఈటల రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు? నీ గాడు 10 పోతే ఎవనో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా నా కొడక? అరే ఈటల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదరా అని అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. అంటే వీళ్ళు మెదడు పని చేస్తున్నట్ట, అది కింద ఏం జరుగుతుంది పైన తెలుస్తుందా అర్థమైతే లేదు. ఈ హైడ్రా వచ్చినప్పుడు మేము హైడ్రాకే వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు హైడ్రాకి వ్యతిరేకం కాదు, చెరువులు గొప్పగా సుందరీకరణ చేసేదానికి వ్యతిరేకం కాదు, మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారిస్తా అంటే మేము వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల ఏంటంటే 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, చిన్న ఉద్యోగులు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, బంగారం అమ్ముకొని రుణాలు తీసుకొచ్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటే 30 ఏళ్ల క్రితం కట్టచ్చు, అది 10 ఏళ్ల క్రితం కట్టచ్చు. ఇవి అక్రమం అని కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండ్రు అనేది మన ప్రశ్న. హైడ్రాక్ వ్యతిరేకంగా 10 కాకపోతే 100 పెట్టుకో, 10 కూల కొట్టుకుంటా అంటే నీ కూల కొట్టుకో, 1000 కూల కొట్టుకో, మాకేం బాధ లేదు. కానీ మా రెక్కల కష్టార్జితం ఇది. ఏ కుటుంబానికైనా 2 ఆశయాలు ఉంటాయి. ఒకటో ఆశయం ఏముంటుందంటే, నేను చనిపోతే అనాథ శవంగా రోడ్డు మీద ఉండద్దని, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలనేటువంటిది ఉంటుంది. ఎవరికైనా మొట్టమొదటి సెంటిమెంట్ అది. తదుపరి ఒక మంచి ఉద్యోగం ఉండాలి అని ఉంటుంది, టెన్షన్ లేకుండా బతకాలంటుంది. అట్లాంటి ఇల్లు కోసం, ఆ సెంటిమెంట్ ఇల్లు కోసం ఇంత కష్టపడి ఇల్లు కొనుక్కోవడము, భూమి కొనుక్కొని కట్టుకోవడం చేస్తే 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత ఇది అక్రమం అని చెప్పి నోటీస్ ఇచ్చితే వానికి ఏం కాదు, వాడు ఇచ్చిపోతాడు వాడు. కానీ ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా 3 రోజులు అవుతుంది మేము కంటి మీద కొనుక్కులేదు, భయంగా బతుకుతున్నాం. కొంతమందికి ఇలా బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్తుండో ఈ విషయం ఆ మెదడు లేనివాడికి అర్థం కాదు, వానికి అర్థం కాదు. ఎందుకంటే వాడు మనిషి కాదు కాబట్టి, వాడిని ఏం పోదు కాబట్టి. నేను ముఖ్యమంత్రిగా అంటున్నాను, ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు, ఏం జరుగుతుందో తెలుసుకో. రెవెన్యూ మంత్రి కూడా అంటున్నా, నీ కింద నీ కలెక్టర్లు, నీ ఆర్డీఓలు, నీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయి. కేవలం మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి
ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఇవాళ మీరు అనుకుంటాను మా బిల్డింగ్లు కూల్చేస్తామని చెప్పి, మా బిల్డింగ్లు మీరు కూల్చేసిన కొంతమంది, కానీ నీ ప్రభుత్వాన్నే కూల్చేస్తామని చెప్పి పగతో కసితో ఎదురు చూసిన కొడుకు అని చెప్తున్నాడు.